కుటుంబం అనేది ఒక స్వర్గం లాంటిది. ఆదికాండంలో మనం చూసినట్లుగా ఆదాములను దేవుడు ఒక స్వర్గం లాంటి కుటుంబంగా ఆ ఏదోను తోట అనే స్వర్గంలో దేవుడు సృష్టించి పెట్టినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఒక స్వర్గంలాగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. అయితే ప్రస్తుత సమాజంలో మన జీవితాలను చూసుకున్నట్లయితే మన కుటుంబాలు స్వర్గంలాగా ఉన్నాయా, నరకంలాగా ఉన్నాయా? దేవుడు ఆశించినట్లుగా దేవుని యొక్క సంకల్పాన్ని ప్రకారం మన కుటుంబాలు స్వర్గంలాగా ఉన్నాయా? స్వర్గాన్ని తలపించే ఆనందం, సంతోషం మన కుటుంబాల్లో ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే బహుశా సమాధానం చాలా వ్యతిరేకంగా ఉండవచ్చు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మన కుటుంబాలన్నీ కూడా ఎన్నో మనస్పర్ధలతో, అవమానాలతో, అపనిందలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో, కన్నీళ్లతో, కడగళ్లతో నిండి ఉన్నాయి. ఎందుకని మన కుటుంబాలు దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఉన్నాయి? ఎందుకని మన కుటుంబాల్లో సంతోషం అనేది, ఆనందం అనేది కరువవుతూ ఉంది? ఈ ఆదివారం నాటి 3 దైవగ్రంథ పట్టణాలు దానికి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏ విధంగా మన కుటుంబాలు దేవుని సంకల్పానుసారం ఒక స్వర్గంలాగా ఆనందమయంగా, సంతోషంగా ఉండాలో మనకు విశదీకరిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణం ఆదికాండంలో దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు. అబ్రహాము జీవితం ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, అవమానంతో, అపనిందలతో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క రాకడ తన జీవితంలో ఉన్న నిరాశను, నిస్పృహను తీసివేసి తనలో కొత్త నమ్మకాన్ని కలిగించి, తనలో కొత్త విశ్వాసాన్ని కలిగించి తన జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా జీవించేటువంటి అవకాశాన్ని దేవుని యొక్క రాకడ కల్పించింది. కనుక మొదటి పట్టణంలో దేవుని యొక్క రాకడ, అబ్రహాము దేవుణ్ణి స్వీకరించటం, దేవుణ్ణి తన ఇంటిలోనికి ఆహ్వానించటం, ఆ దేవునికి తన గృహంలో ఆతిథ్యాన్ని ఇవ్వటం తన జీవితంలో ఆనందాన్ని, తన కుటుంబ జీవితంలో సంతోషాన్ని కలిగించింది. మన కుటుంబాలు స్వర్గంలాగా సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే మన కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిగా మారాలి. దేవుణ్ణి మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వస్తున్న ఆ యొక్క పవిత్రమైన దేవుణ్ణి మనం ఆనందంగా స్వీకరించి, ఆతిథ్యం ఇచ్చి, ఆయనతో పాటు మన జీవితాలను ఆనందమయం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి లేఖలో తను ఎంతో సంతోషంగా, ఆనందంగా శ్రమలను అనుభవిస్తూ ఉన్నానని, ఆ విధంగా శ్రమలు అనుభవించటం ద్వారా ఆ క్రీస్తు ప్రభు శ్రమలలో, సిలువలో భాగాన్ని పొందుతూ ఉన్నాడని పౌలు గారు చెప్తున్నారు. మన కుటుంబంలో వచ్చే కష్టాలు, శ్రమలు మనం స్వీకరించడానికి సిద్ధంగా లేవు. కష్టం అనేది, ఇబ్బంది అనేది మనం తోసివేసే ప్రయత్నాన్ని చేస్తాం, దాన్ని నిరాకరిస్తాం. అయితే క్రీస్తు అనుచరుడైన పౌలు గారు మనకిచ్చే సందేశం, మన కుటుంబంలో, మన జీవితంలో వచ్చే కష్టాలు, బాధల్లో కూడా ప్రభుతో మనం కలిసి ముందుకు నడిచేటువంటి దైవానుగ్రహాన్ని క్రీస్తు ప్రభు మనకు అందిస్తున్నాడని పౌలు గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో దేవుని యొక్క సన్నిధి బెతానియా గ్రామంలోని మార్తా మరియమ్మల ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు క్రీస్తు ప్రభు రూపంలో ఆ మార్తా మరియమ్మల గృహానికి, కుటుంబానికి వచ్చారు. ఆయన రాకడ ఆ కుటుంబానికి, గృహానికి ఎంతో ఆనందాన్ని తెచ్చింది. మార్తా మరియమ్మలు తమ ఇంటికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుని ప్రేమతో స్వీకరించారు. ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆయనతో కలిసి జీవించారు. ఆయనతో మాట్లాడారు. ఆయనతో భుజించారు. ఆయనతో సమయాన్ని గడిపారు. ఈ సంఘటనలో మనం చూసినట్లుగా దేవునితో కలిసి జీవించటం, దేవుని సాన్నిధ్యాన్ని ఆస్వాదించటం, దేవునితో సమయాన్ని గడపటం, దేవుని మన మధ్య ఉంచుకోవటం మన కుటుంబంలో, గృహంలో
మనం ఊహించని ఆనందాన్ని, సంతోషాన్ని మన కుటుంబాల్లో నింపుతుందని మనం గ్రహించాలి. కనుక ఈ ఆదివారం మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక మన కుటుంబానికి, మన కుటుంబం దేవుని సాన్నిధ్యంలాగా, స్వర్గంలాగా ఉండాలి. దురదృష్టవశాత్తు మన కుటుంబాల్లో అటువంటి ఆనందం, దైవ సాన్నిధ్యం కరువవుతూ మన కుటుంబాలను విచార కుటుంబాలుగా చేస్తూ ఉన్నాయి. ఈనాటి దైవగ్రంథ పఠనాలు మనకిచ్చే పిలుపునందుకొని మన కుటుంబాల్లో దేవుని ఆహ్వానించి, దేవునితో కలిసి జీవించి, దేవునితో కలిసి ఆనందం వైపు ప్రయాణించే ప్రయత్నాన్ని చేయాలి. దేవుడు ఎక్కడుంటే అక్కడ స్వర్గం ఉంటుంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ అశాంతి, నిరాశ, నిస్పృహ పరారవుతుంది. ప్రభుని మన జీవితాల్లోకి ఆహ్వానించుదాం. ప్రభుతో కలిసి జీవించుదాం. మన కుటుంబాలను ప్రభు యొక్క సాన్నిధ్యంగా మార్చుకొని ఆ విధంగా దేవుని ప్రణాళిక ప్రకారం మన కుటుంబాలు స్వర్గంలాగా, దైవ సాన్నిధ్యంగా మారేందుకు మనందరం కూడా ముందుకు వెళుదాం. ఆ విధంగా మన కుటుంబాల్లో ఉన్న అశాంతిని దేవుడు తీసివేసి తన ఆనందంతో మన కుటుంబాలన్నింటినీ నింపాలని ఆ దేవుని ప్రార్థించుదాం.